బండి జయమ్మ, సుబ్బయ్య, బండి జయమ్మ, ఈగ సంజీవయ్య, మన్యం చిన్న సుబ్బయ్య. అందరూ కూర్చోండి. ఈగా సుబ్బయ్య గారు, ఎదురు వెంకటేశ్వరరెడ్డి గారు, కర్పూరం భార్గవి గారు, ఇక్కడే అంగన్వాడీ స్కూల్లో కిట్లు ఇచ్చాం వాళ్ళకి. టీవీ ఇటువంటి అన్ని ఇచ్చాం. మొత్తం ఒక కంపెనీ ఏ ఊరు పట్టినా శంకుస్థాపనలో ప్రారంభించాం. ఆయన కాకాని చెప్తున్నాడు, ఆయన బ్రో చెప్తున్నాడు, మా బ్రో అంటే పాత పలకలకి మేము రంగులు వేసుకోవాలంట, చేసే పనులు లేవంట. ఇరిగేషన్లో మేము చేసిన అన్ని పనులు ఎవరూ చేయాల. నిన్న తోటపల్లి గ్రామానికి పోయినాడు, అది చేసిన పనులు లేవన్నాడు. మొత్తం పనులు మేమే చేస్తున్నాం. నవ్వు వస్తుంది ఆ ఊర్లో చేసిన పనులు. అట్లా ఒక్క తోటపల్లి ఆయన కాకానికి పోవద్దన్నిటికీ సమాధానం చెప్తుండా. 2014-19లో దక్కిలవారిపాలెం రోడ్డు 73 లక్షలు, తోటపల్లి రోడ్డు 1,04 లక్షలు. అట్లే కామాక్షి నగర్ దక్కిలవారిపాలెం ఎస్సీ కాలనీసు 40 లక్షల రూపాయలు వేసాం. 25-26 మళ్ళీ టెంపుల్కి 69,67 లక్షలు, కోదండరామ స్వామి టెంపుల్కి 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. 69,67,000. అట్లే అప్పుడు నరుకూరు మైపాడు రోడ్డు 2014-19 మధ్య 10 కోట్ల రూపాయలు పెట్టి డబుల్ రోడ్డు వైడనింగ్ చేయించాం కాకుపల్లి వరకు. ఇవన్నీ చేశాం. నేనేమంటానంటే అల్టిమేట్గా రోజు ఊరికే నోరు బారేసుకుంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. సద్విమర్శలు చెయ్యి. ఈరోజు అక్కడ నా ఊర్లో వర్క్ చేయకుండా డబ్బులు తినేశారన్నారు. రేపు ఉదయం 9 గంటలకి ఇంజనీర్ల దగ్గర నుంచి, నీటి సంఘం అధ్యక్షుడి దగ్గర నుంచి అక్కడ పోతున్నారు. నువ్వు స్పాట్కి నీకు సమాధానం చెప్తారు ఎవరు తినేశారు. ఆ కట్ట జోలికి పోకుండా కరతమ్మ చెట్లు పట్టేసేసి కనీసం ఒక చిన్న బండి కట్ట మీద పోయేదానికి దిక్కులేదు. నిన్న నీ కారు పోయింది, అక్కడ కట్ట మీద నీ కారులో పోయినావు. ఇంకా గ్రావెల్ రోడ్ వేయాలా, బిల్లు చేయలే, వర్క్ జరగల. పని జరుగుతుంది, కట్ట క్లియర్ చేస్తున్నారు, మట్టితో దాన్ని సదరం చేశారు, పైన గ్రావెల్ తోలాలి. ఈ లోపల పోయి డబ్బులు తినేశారు. నీకు డబ్బులు పిచ్చి తప్ప ఇంకేం, నీకు తినేసి అలవాటు అయిపోయింది. ఇంకా అందరు తినేస్తున్నారు. నేను ఒక మాట చెప్తుంటా, ఏదైనా ఊర్లో ఒక కాలువ తవ్వకుండా, ఒక పని చేయకుండా డబ్బులు తిన్నట్టు నా జోలికి వస్తే, నా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమంట, ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్ని సస్పెండ్ చేయమంట. నీ మాదిరిగా దొంగ బిల్లులు కూర్చొని ఆఫీసులో కూర్చొని బిల్లులు చేసుకుంటే నేను స్పేర్ చేసే ప్రసక్తేలా. అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. 1 పింఛన్లు దేశంలో నంబర్ 1, 2 తల్లికి వందనం నంబర్ 1. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది. ఇప్పుడు గిరిజన బిడ్డలు ఇప్పుడే 2కైనా 3కైనా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని స్కూల్కి పంపించే పరిస్థితి. అంతకుముందు ఒకడే పోతున్నారు, ఒకరు కూడా పోని పరిస్థితి. అట్లా ఇల్లిటరసీ తగ్గేదానికి లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయం మనకి ఉపయోగపడతా ఉంది. నేను చెప్పాను, ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్ల విషయంలో సచివాలయాలకు చెప్తుండా. నేను ఈ జిల్లాలో సచివాలయ సిబ్బందికి చెప్తుండా, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ రాని పేదవాళ్ళు, గిరిజనులు, ఎస్సీలు ఎవరైనా ఉంటే మీరే రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఇక్కడ అడిగాను, గిరిజనులు కొద్దిమంది చేతులు ఎత్తారు. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి వాళ్ళకి ఫ్రీగా వస్తాయి. లేదంటే వాళ్ళు పోయి కొనుక్కోవాలా, కట్టెలతో వండుకోవాలా. ఏం చేస్తున్నారు మీరు సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి అందరికీ ఒక సీరియస్గా నేను హెచ్చరిక చేస్తున్నా. నాకు తెలియదు 1 మంత్లో ఆ గ్యాస్ సిలిండర్ల అప్లికేషన్లు పూర్తి కావాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, ఏదేమైనా పేదరిక నిర్మూలన కోసం ఉద్యోగస్తులు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కాన్సన్ట్రేట్ చేయాలని